సింపుల్ గా ఈ ఆఫీస్ లో ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏర్పడింది అందరికి. ఒక అంటే నాకు తెలిసి లవ్ హేట్రెడ్ బాండ్ అయితే ఉంది ఇక్కడ. అంటే ఆఫీస్ పనులలో కొంచెం హేట్రెడ్ ఉంటుంది, బట్ జనరల్ గా అయితే దిస్ లాట్ ఆఫ్ లవ్. అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. సో సింపుల్ మీ మధ్యలో ఎంత బాండ్ ఉందో తెలుసుకునే క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ లీనా. ఓకే లీనా, అకార్డింగ్ టు యూ వేరే లెవెల్ ఆఫీస్ లో వీడి కంటే పెద్ద ఫ్లర్ట్ లేడు ఇక్కడ. ఎవరు? నాకు పర్సనల్ గా వద్దు. లీనా, who is the biggest flirt in your office? అవునా? అరే మీ ఆఫీస్ లో బిగ్గెస్ట్ ఫ్లర్ట్ నిఖిలే. సరే నిఖిల్, అమ్మాయిల్లో ఎవరు మీ ఆఫీస్ లో ఎక్కువ ఫ్లర్ట్ చేస్తారు? అందరూ చేస్తారా? ఈవిడ కూడా? అసలు నాకు అన్ని కాదు, నీకు మనోడికి మధ్య రిలేషన్ ఏంది ఆఫీస్ లో? లక్కీకి సత్య అంటే చాలా ఇష్టం. ఓకే. సత్య చాలా డెడికేటెడ్, సత్య చాలా స్మార్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ టాలెంటెడ్. అంటే దాన్ని లవ్ అని పేరు పెట్టచ్చా దానికి? పూను తెలుస్తుంది. పోను తెలుస్తుంది. నీకేం తెలిసి ఇంతవరకు? నా ఫీలింగ్స్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే ఓకే డన్. హూ ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఆఫ్ స్క్రీన్? అమ్మా బీభత్సంగా నటిస్తారా బాబు, వాడు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలియకుండా నటిస్తున్నాడు అన్న వాడేవాడు. సత్య. నువ్వు చెప్పు నిషా. రియల్ లైఫ్ లో కూడా నటించే రియల్ లైఫ్ లో అయితే లీనా. రియల్ లైఫ్ లో లీనా. నన్ను అందరూ ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటా ఒకసారి పార్టీలో కలిసి ఇట్లా హలో నేను మనం కలిసి ఏది మనం అందరం వండే పార్టీలు ఉన్నాయి కదా, అప్పుడు ఏం లేదు. మైనా నిన్ను అడుగుతున్నా, ఈ వేరే లెవెల్ ఆఫీస్ లో ఈవిడ లేకపోతే బాగుంటది, లేకపోతే ఈయన లేకపోతే బాగుంటది? ఓకే పనులు చెప్పు. ఫైనల్ గా లాస్ట్ హరిని నువ్వు చెప్పు, ఎక్కువ ఎక్స్లతోని ఫోన్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఆఫీస్ లో? అఖిల్. షోలో అంటారా? షోలోనే చెప్తున్నా, షోలోనే ఎక్కువ మాట్లాడుతున్నావు అంట. ఫైనల్లీ వి గాట్ ది ఆన్సర్, ఇట్ ఇస్ అఖిల్.